హే శ్రీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ శ్లోక విత్ శ్రవంతి. ఇవాళ 11-12 శ్లోకాస్ తెలుసుకుందాము. అథైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగ తతఃకురు యతాత్మవాన్. భావం అంటే అభ్యాసం చేయలేని వాళ్ళు, ధ్యానం కూడా చేయలేని వాళ్ళు, నా కోసం ఏ పనులు చేయలేని వాళ్ళు, వాళ్ళు చేసే డైలీ పనులలో కూడా ఫలాన్ని ఆశించకుండా పనులు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగత్యాగచ్చాంతిరనంతరం. భావం అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం ఇంకా మంచిది, ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం అంటే మనం చేసే పనిలో మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ మన వర్క్ ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఈ 2 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనము ట్రై చేయాలి, ఏదైనా వర్క్ ట్రై చేయాలి, దాని రిజల్ట్స్ గురించి ఆలోచించకూడదు. అప్పుడు మనకి పీస్ అనేది లభిస్తుంది.